అది నా బాటిల్ ఎందుకు అలా కొడుతున్నా? అసలు బాగా చేస్తున్నావు, ఏమైంది? మళ్ళా దెంగెళ్ళావు, ఇక్కడ నుంచి వెళ్ళావు, దెంగ అట్లాడు తినూరి. ఫ్రెండ్స్, నేను ఒక ప్రాంక్ చేయబోతున్నా. ప్రాంక్ వచ్చేసి నవ్య నన్ను చాలా రోజుల నుంచి సతాయించుతుంది. ఇప్పుడు నవ్య సంగతి తెలుస్తా. ప్రాంక్ మాత్రం రచ్చ ఉంటుంది. వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది ప్రాంక్ అని చెప్పేసి గణేష్ గారికి నాకు ఇద్దరికీ తెలుసు. ఇంకా మా డాకి రంజిత్ గారికి నవ్యకు తెలియదు. వాళ్ళు వస్తారు. స్టార్ట్ చేద్దాం. అయినా ఆకలి. A few moments later. ఇంకేసేపు ఇంతసేపా? ఆకలి ఫుల్ అవుతుందంటే రంజిత్ గారు వస్తున్నాడ బా, ఫోన్ చేయాలి. మీ చేతులు కడుక్కున్నారా? కడుక్కున్నా అప్పుడే. ఇంతసేపు అట అప్పుడు వేరు అదగడ. ఇదేం కారం? అది టమాటా కారం. పచ్చడి. ఓ చేసి మీ పని ఇక్కడికి ఎట్లా వచ్చింది? మొన్న రాలే, మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చిరా. రంజిత్కి వచ్చినాక వేసావా? రాని వచ్చినా ఆడు తింటాడు, మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు. రాని మీరు వేసుకోండి వచ్చినప్పుడు. ఓకే, అట్లుండద్దు. మా ఇంటి పద్ధతులు ఎట్లుంటాయి నేర్పు. నీ బావ రాకున్నా నేను తినేస్తా. ఎందుకంటే పిల్లలు ఉన్న కాడ మళ్ళీ ఒకవేళ లేట్ ఆనే తినస్తే మేము బుగ్గ కదా, అందుకనే నువ్వు తిను అని అంటావు. అట్లని కాదు కానీ మీరు హెల్దీగా ఉండాలి. ఫస్ట్ హెల్దీగా ఉండాలంటే మీరు ఫస్ట్ తినాలి. చూడు బావా, ఏంటిది ఓళ్ళకు? ఇప్పుడు నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తానా? నీకంటే వాళ్ళ కోసం వెయిట్ చేయ. నీకు నాకు గంట మధ్య అయినా రొట్టెలేవి రొట్టెలు చేయమన్నాడట. శక్తిగా నీకు ఫోన్ చేస్తే నాకు చిన్నోడు ఏడుతుండు, పాపలు ఇద్దరు ఏడుతుండు, మా వాళ్ళు అయితే నువ్వు అట్లా చెప్పినావు నాకు అట్లా చెప్పినావు. అట్లా చెప్పలేనా? ఆవు కొంచెం ఆవు, పిల్లలు ఏడుచుడు అయిపోయాక వచ్చి చేస్తా నన్ను. అమ్మో, నేనేమన్నా ఏడుతుర్రు కొంచెం ఆయనకి చేస్తా అన్నకి చెప్పా అన్నది. కాదు, ఏడు పాప తగినా చేద్దాం లేకపోతే లేదు అని చెప్పిన. ఏడు పాపేసరికి రాత్రి అయిపోయింది. ఇప్పుడు తినే టైం అంటే రాత్రి వేసుకుంటారు అందరు. రొట్టెలేవి చెప్తుందే కానీ నువ్వు ఫోన్ చేసి అడిగితే చెప్పితే కదా. నేను ఎన్ని రోజులే అడగబట్టి? ఒక 4 రోజులు అవుతుంది. 4 రోజులు అంటే మొన్న 10-20 రోజులు దాటిపోయింది. మొన్న మటన్ తెచ్చినప్పుడు అన్నాడట కదా, ఒక 10 days బ్యాగ్ మటన్ తెచ్చినప్పుడు అన్నాడట. ఫస్ట్ మటన్ తెచ్చిన కంచెలు అడుగుతున్నా నేను. కాదే, నాకు పని తీరతలేదు, పని తీరక ఎత్తలేను. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा చూడగానే నీకు అన్నము నాకు వేసినాం అనుకో. ఇప్పుడు అదే అన్నం తినకపోతే ఎట్లా వేసినావా అంటే ఎట్లా? ఇప్పుడు రొట్టెలు చేయమంటే ఏత్తది మరి. ఇప్పుడు
ఏది తినబుద్ధి అయితే అది తింటా నేను. ఇప్పుడు అన్నం నాకు దాని మీద రోకే లేదు. అడిగిందల్లా వేసి పెట్టాలా? ఎందుకున్నారు మీరు? ఇవే తగ్గించుకుంటే మంచిది. అడిగిందల్లా వేసి పెట్టాలా? ఎందుకున్నారు మీరు? అడిగిందల్లా వేసి పెడతాం. పిల్లల్ని పట్టుకోరు మరి మీ ఇద్దరు. ఊక పిల్లలేనా? అది ఒక్కటే సాగు పట్టుకుని ఉన్నవి ఇక నువ్వు. అదే పిల్లలు మక్కడు పిల్లలంటావు, ఈయననేమో రొట్టెలు అంటాడు. ఏంటి మా కడుకులు పేరాలేమో గాని ఈ అన్న 10 రోజుల నుంచి అడుగుతున్నా అంట రొట్టెలు చేయమని. మొన్న మటన్ చేయలేడు అప్పుడు 10 days బ్యాక్. అప్పటి నుంచి అడుగుతున్నా అంట, ఇప్పటికే ఎత్తలేదు. రొట్టెలు తేపో జోకులు నచ్చాయి నాకు, రొట్టెలేవి ఎల్లబెట్టిరు. జోకులు నచ్చాయి నాకు, రొట్టెలేవి ఎల్లబెట్టిరు. రొట్టెలు ఏడబెట్టుడైంది. నాకు కోపము నవ్య తెప్పియద్దని చెప్పిన నేను. ఏమైందిరా? రొట్టెలు తినబుద్ధి అవుతుందని చెప్పిన నేను. నాకు అర్థమైందా? నాకు రొట్టెలు తినబుద్ధి ఇచ్చి లేపకు. నాకు మీరు శాపం మీద కూర్చుంటారా? శాపం మీద కూర్చోవాలరా మీరు? నేను ఎడ కూర్చున్నా? మరి నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు? పెద్దగా శాప వర్షినాం కదా, దీని మీద కూర్చోవచ్చు కదా. మరి నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు? పెద్దగా శాప వర్షినాం కదా, దీని మీద కూర్చోవచ్చు కదా. లేవురా అన్నది తినేటప్పుడు ఇదేంది? కూర్చో, ఇట్రా ఇక్కడ కూర్చో, కింద కూర్చో. అన్నం తినేటప్పుడు సాబేసుకొని తింటారా? మళ్ళా కూర్చో కూర్చున్నారు, అన్నం వేసిన అలా లేపుడు పద్ధతేనా? అటు ఎత్తున్నావు మరి. అవో నువ్వు మధ్యలో గట్ల అంటావు, నేనేం చేసిన? నువ్వే చెప్పు, కరెక్ట్ అది? అరే 10 రోజుల నుంచి చెప్తున్నాడు అన్న మరి. జని 10 రోజుల నుంచి చెప్తే నిజంగా రే పిల్లగాడు ఎడుతున్నాను తెలుసు. దీనికి పని 10 రోజుల నుంచి ఆవిడా దీనికి పనే ఉంటది, ఆయన పనే ఉంటది. నువ్వు ఎప్పుడు ఎనీ టైం కోట్ల కడి తిరుగుతున్నావు కదా, అక్కడ కొంకొని రావాలి. ఒక 2 వంకొని వస్తే నీకు మస్తు అవుతుంది. అట్లా కాదంటావా? నాకు నచ్చకనే ఒక 2 నిమిషాలు వాడుకోడా బాబు సరిపోతుంది. వాళ్ళు వీలుంటే చేస్తారా? ఎందుకు వేయరు? రొట్టెలు తీసుకురాపో. ఏమైందిరా నీకు? తినమంటావా? అది నా బాడీలు ఎందుకు వల్ల కొడుతున్నా? కథలు బాగా చేస్తున్నావు, ఏమైంది? అతను కాదురా, నువ్వు మధ్యలో ఎందుకు రాస్తున్నావు? నువ్వు రొట్టెలు ఎందుకంత చేస్తున్నావురా? మరి ఏమైంది? 10 రోజుల నుంచి కాదు, 10 రోజుల నుంచి చేస్తే చెప్పాలి కదా. అన్నం ఉంది, అన్నం తినని చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పినావు, నువ్వు డైరెక్ట్ నాకు చెప్పని ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ చేసినావు డైరెక్ట్ చెప్తాను. మరి నువ్వు నాకు ఏమైంది? కాదు, నీకేమైందిరా? దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టినట్టు ఎందుకు ఎత్తున్నావు? అరే దెయ్యం పట్టుడు కాదురా, నేను ఎన్ని రోజుల నుంచి అంటున్నా తెలుసా? నాకు అదే తినబుద్ధి అవుతుందిరా, జ్వరం కొట్టినట్టు అవుతుంది. అన్నం తినబుద్ధి అవుతలేదు. 2 రొట్టెలు ఉంటే మంచిగా ఇవాళ మటన్ ఉంది. కాదు, ఇప్పుడు తెచ్చి మీరు చేస్తా. నీ మందమన్నా 2 ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చేసేదాకా ఆగాలి. అంత కోపం నవ్వుడు కాదు చెప్తున్నా. అదినా మీకు అంత పిల్లల్ని ఎత్తుకొనే ఉండాలని ఏం లేదు. మీకు ఏదన్నా అడేమన్నా ఏమన్నప్పుడు బాగా 10 రోజుల నుంచి, 1 రోజు అంటే 2 రోజులు అంటే వదిలేదు, 10 రోజుల నుంచి అడుగుతున్నాడు. ఆయనకు ఒక అర్ధ గంటనో గంటనో పిల్లగాడిని నువ్వు చేసుకుంటే అయిపోయా. నువ్వనే ఎత్త అయిపోతుండే కదా. ఇద్దరు ఎట్లా ఎడుతుంది అడగలేదు కదా అక్క. ఒకళ్ళు తోడుండి చేసుకోవాలి. కాదు మరి దీనికి ఎప్పుడు అయిపోతుంది? ఒక రోజు మీరు మొత్తం డే మొత్తం మాతో ఉండండి, ఎక్కడ పోకండి. లేదు వాళ్ళకి చూసుకోండి, ఒక రోజు మొత్తం ఉండి చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది. కాదురా, నీకు వదిన పని ఉంది అని చూసుకుంటుంది సరే, మరి దీనికన్నా చెప్తే అయిపోతుండేగా. ఎక్కడికి వెళ్ళి చెప్పమాట ఇది చేస్తుందని అనుకున్నా నేను, ఇది చెయ్యదని చెప్తే అని చెప్తాను, మాటలు చెప్తాను. ఇట్లా మళ్ళా ఇక్కడ నుంచి వెళ్ళావు. మీరు అన్నం తింటారు, నాకు రొట్టెలు చేయమని చెప్పిన. అందరం కలిసి తింటామని రొట్టెలు చేయమని చేస్తారా? ఎందుకు అంత చేస్తున్నావు? అంటే నాకు
తినాలని అనిపించదు చూడు, అప్పుడు చేస్తే వడ్డింటాడు, ఇప్పుడు రేపు చేస్తుంది. అరే నాకు లేదు తినాలని లేదు. తినేటప్పుడు రేట్లు ఇది ఆ కోరిటీ ముట్టగాని చేస్తా మీ ఇద్దరికి కొంచెం ఆడరు ఆ ఇంట్లోకి పోయి తినిపోరు మీరు. ఏం తినమంటారా? ఎక్కడ ఉన్నాయి రొట్టెలు? ఎడున్నాయి రొట్టెలు నీ తినబుద్ధి అయితే లేకపోతే చక్కగా వండరా రేపు చేస్తే పోను ఉన్నాడు. నేను ఉపవాసం మంట, నా కడుపులో విసుకుతుంది, ఆకలి అవుతుంది కాబట్టి తెచ్చుకొని తినిపోరు మరి లేవు కదా పో పోరా. పైసలు పైసలు ఇంటి నీ దగ్గర పిండి ఈ సెల్ఫ్లు ఉన్నాయి, ఈ సెల్ఫ్లో 50 రూపాయలు తీసుకుని ఇప్పుడు ఏం చేస్తావు? రొట్టె ఎట్లా చేస్తారే? అదే అప్పటి నుంచి అప్పటి ఆయన నుంచి ఇప్పుడేమన్నాడు నా కొడుకు కాదు, పిండి అప్పుడు తెమ్మంటే ఇప్పటికి నువ్వు ఇప్పుడు ఫ్రీ ఉంటే చేసుకోపోతుందా రొట్టెలు? ఇంకా కూరటీరా ఇంకా కూరటీను తినుర్రా మంచిగా తినుర్రు. ఇదిగో ఇదిగో పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, నవ్వు నువ్వు మంచిగా నవ్వు. నువ్వు తింటావా పోదావురా? నీకేమైంది? కారం తింటావా? అన్నాడు తినని నేను ఎందుకు తింటా? ఈ కారం తిను. నాకు అర్థం అవుతుంది. మరి అన్న తింటుండు కదా ఈ అన్నకు నాకు సంబంధం లేదు. అంటే ఎండ సంబంధం అన్న సంబంధమా? కాదు 10 రోజుల నుంచి అడుగుతున్నాడు, నువ్వన్నా వేసి పెట్టవా? దీనికి చేస్తే అరే జోకులు కాదు, జోకులు కాదు, నువ్వన్నా వేసి పెట్టావంటే దీనికి చెప్తే చేస్తుంది. తెలుసుకోవాలా వైనండి ఏమైనా పనులు అని తెలుసుకోవాలి. ఎవరు హస్బెండ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ చూసినా మరి నాకేం ఇప్పుడు ఒక్కరిని పట్టించుకుంటావు, ఇప్పుడు ఈ అయినా నువ్వు పట్టించుకుంటావు, ఈ అయినా నువ్వు పట్టించుకుంటావు కాబట్టి నేను అన్నని పట్టించుకుంటున్నా. ఇద్దరు హస్బెండ్ ఉన్నారా? కాదు ఇగో తింటే తినుడి చక్క ఎల్లుడి వడకూర. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, తినబుద్ధి అయినా సరే ఓడైనా తింటాడు బుక్కాడు. మనం తిండి గురించే బతున్నాం భూమి మీద. రేపు పొద్దున చేస్తే ఓనికి ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు నువ్వు చేస్తా అంటున్నావు, నా ఆకలి మొత్తం చచ్చిపోయింది. చచ్చిపోయినా కొడు తింటాడు. ఏ వాటి నాకు కూడా చచ్చిపోయింది ఆకలి, ఇవ్వడానికి ఫుల్ ఆకలి మీద ఉంది. అందరం మంచిగా కలిసిమెలిసి తిందాం అనుకున్నారు రొట్టెలు. గణేష్ గా నువ్వు తింటా నువ్వు లేకపోతే లేవు. ఆయనకి చెప్పిన రొట్టెలు వెరై తిందాం రా, ఇయ్యాల మటన్ కూర ఉంది కొద్దిగా, రొట్టెలు తిందాం రా. మొన్న అట్లే ముగ్గురు మనసుకొకరు సహాయపడితే చెప్తారు, చెయ్యి అంటే ఒకదాన్ని ఎట్లా చేయాలా? అయ్యో నీకు చెప్పినప్పుడు అడగలేదు వైనండి మరి, కానీ నీకు చెప్పినప్పుడు అడగలేదు వైనండి. చిన్నోడు పుట్టిన కంటే నన్ను సరిగా పట్టించుకుంటలేవు. నీది నువ్వే తింటున్నావు మంచిగా. ఆడు వన్నప్పుడు మంచిగా ఫోన్ చూసుడు, టైం పాస్ చేసుడు, పడుకున్నప్పుడు పని చేసుకోవాలి, 10 పనులు చేసుకోవాలి. అటు పడుకున్నప్పుడేమో నిద్రపోవు, మంచిగా నిద్రపోవు, అటు ఫోన్ చూస్తావు, ఇటు పని చేసుకోవు. ఏమైనా అంటే మన చిన్నోడు ఎడుతున్నావు అని ఎత్తుకొని ఇట్లా ఇట్లా ఊపుతావు. చిన్నోడే పడుకున్నప్పుడే కదా పని చేసుకునేది, పని చేసుకోకపోతే తిండి కూడా చక్క పోతలేదు. తినబ్బా, తినురా బాబు. తినాలి, లొల్లీలు వస్తాయి. సంసారం మేమిద్దరం మాట్లాడుకోక మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీనే మాట్లాడతారు. ఇప్పుడు దుకాణంలో కూడా ఉండవు, నన్ను పోయి తీసుకొద్దామంటే కూడా రొట్టెలు అప్పటి నుంచి చేస్తే ఈ లొల్లు ఉంటదా? నాకేం తెలుసు రియాక్ట్ అవుతావు అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావా? మా బావ ఎన్నిసార్లు అర్థం చేసుకుంటారు? ఒక్కసారైనా ఎప్పుడైనా సరే 2, 3, 4, 5 సార్లు అంతే, అంతకంటే ఎవ్వరు కూడా ఒక్క పట్టరు. ఒక అర్ధ గంట సేపు అనిపించి వేస్తే అయిపోగా నువ్వు కూడా గట్టిన చేస్తావు. కాదు, ఇంటికాడనే ఉన్నాడు ఊక తిరుగుడు దానికి సమాధానం చెప్పాలా నేను? బావా రొట్టెలు చేస్తాను నేను, చిన్నోళ్ళు ఒక 5 నిమిషాలు పట్టుకోవాలని చెప్పాలి. నువ్వు చెప్పిన వాట్లా ఇప్పుడు నువ్వైతే నాకు చెప్పాలిగా, చిన్నోని పట్టుకో బావా నేను రొట్టెలు చేస్తా అని చెప్పాలి కదా. చిన్నోడు వేయడంగా నీకే ఆగుతాడా చెప్పు? ఓలా కాగాడు, పాలకి ఎడతాడు, పాలు అయిపించేదాకా ఆగుతాడా? మరి నువ్వు పాలు ఇస్తావు చెప్పు? ఇయ్యవు కదా. నువ్వు అవన్నీ ఏం వర్రకు కానీ అన్నం వేసుకొని కొద్ది అంతా నువ్వు అన్నం కూర చేసుకొని తిను. ఉప్పియారా? అది ఇప్పుడు నాకు ఏం ముడుతుందో నాకు అర్థమవుతుంది. దానికి కూర అన్నం వేస్తే తింటా. ఆ మాట మాట్లాడద్దు. గంటే తీసి వస్తే నాకు ఎందుకు నాకు చెప్తారు మీరు? రొట్టెలంట చేస్తావా? ఇప్పుడు చేసినావా? నేను చేస్తా అంటున్నా కదా, మళ్ళా చేస్తావా ఏంది? ఇబ్బంది కాదు, ఇంకోసారి చేస్తావా చేయవా? ఇంకోసారి ఇప్పుడు చేస్తా. ఇప్పుడు కాదు,
మళ్ళీ ఇంకోసారి చెప్పు ఇగో ఈడున్నాడు నేనున్నా ఉన్నది ఆడున్నారు ఒక్కరు కాకపోతే ఒకళ్ళు బాగా రొట్టెలు చేయమన్నాడు ఇప్పుడు పిల్లగాని కొంచెం పట్టుకోర్రి ఒకటే 5 నిమిషాలు నాకు ఫ్రీ నేను ఇలా కాలేజ్ పోకుండా ఇవాళ ఇంటికన్నా ఉన్నా నాకన్నా ఒక 5 నిమిషాలు ఇయ్యరా? అవును వాళ్ళు పోతావు నీ ఆటకు నువ్వే పోతావు అయ్యో పిలిచారా నేను పిలిచి కూడా అడిగి చూడాలి అడగండి అటు పోతారు ఇటు పోతారు బాగా అటు ఉంది ఇటు ఉంది పని ఉంది ఆ పని ఈ పని నీకెందుకు అడిగితే చేయలేదు అప్పుడు నా తప్పు ఉంటుంది బాగా అడిగినా కానీ పట్టుకోలేరు నేను చెయ్యలేను అను నా తప్పు ఆవురా సోలో సీమలు వాడినట్టు అవుతుందిరా ఈ ముర్రురా ఒకటే దిక్కు చెప్పినా కూడా తర్వాత 10 రోజుల ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది మరి కళ్ళు కలదాగినట్టే మొత్తం ఎర్రగైంది. ఇట్లా బయటకు వచ్చింది నిన్న నైట్ 2ంటికి లేచిండు నైట్ అన్నా నేను ఇప్పుడు ఏడుస్తున్నా నేను ఆపినాక నువ్వు ఏడు అని చెప్తూ ఈ మాపంగానే ఆయన స్టార్ట్ చేస్తున్నా చూసి కూడా మాట్లాడతారు ఎత్తుకో అని అంటే ఇప్పుడు మీ పని మీకు ఉండగా తల్లి మీద ఎందుకు ఎందుకని అన్నారా? ఇగో ఒక్కరోజు తినకపోతే ఏం మునిగేది లేదు మీరైతే మంచిగా తినండి పైసలు లేకపోతే ఫోన్ పే అన్న కొట్టే పిండి తెస్తా తీసుకొని పోవాలి ఇక్కడ 50 రూపాయలు ఉంటది ఎప్పియే ఫోన్ పే కొట్టు రద్దు ఒక మాట నువ్వు ప్రాంక్ చేసేది ఉంటే చేతికి గిన్నెలు ఎందుకు కొడుతున్నావు? అలా అన్నం లేదు కదా రియాలిటీ ఉండాలి కదా వాళ్ళకి కూడా. ఇగో నీకు చెప్పన్నా ఇగో చాలు నిజంగా చెప్తున్నా దాన్ని నిజంగా అడిగినరా ఎన్ని రోజుల నుంచి అంటే నాకు తినబుద్ధి అవుతుంది ఇంకా చేతులేదు నేను అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే అది కూడా కావాలని చేస్తలేదు చేతుంది కాబట్టి చేస్తలేదు ఇక చాలా సార్లు అడిగినా కాబట్టి ఇది నిజంగా నమ్ముతుంది అని చెప్పేసి ఈ ప్రాంక్ చేసిన నవ్య నువ్వు ఎవరు మొత్తం పిచ్చి లేదు అన్న తినబుద్ధి అయితే లేదు ఘోరంగా తిడతా అనుకున్నా. ఇంకోటి తెలుసా మనం కూసుండి ఉన్నాం కాబట్టి నయ్యమైంది లేతే కెమెరాలో పడమని నాకు తెలుసు లేవలేను లేతే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండదు ఆ రంజిత్ గారు కొడుతుంటే రంజిత్ గారు బాగా ఓవర్ చేసిండు అని కొడుతుంటే నువ్వు కాదు నేను కాదురా నువ్వు కొడుతున్నారా ఓవర్ చేసినట్టు చెప్తారా రొట్టెల కడ లొల్లి పెట్టుకున్న శివాజీ టైటిల్ ఇంకా నేను గీర ఊరుకుంటా అనుకున్నా తెలుసా కెమెరా మొత్తం కవర్ అయిపోతుండే మీకు ఇంకా వేరే రాకపోతుండే. అసలు ఇంకోటి తెలుసా నేను రంజిత్ గారు కెమెరాలో పడడని చెప్పి ఆ సాప తీసిన కొంచెం ఇజ్జరి కూర్చుంటాడు అనుకుంటే మళ్ళా అన్నే ప్లేస్ లో కూర్చున్నారు నువ్వు నేను తెలుసా ఆ సాప ఎందుకు తీసిన అంటే ఇంకా కొంచెం గిటి కూర్చో అని చెప్పిన దీనికి మళ్ళీ అన్నే కూర్చుంది నువ్వు కెమెరాలో వాళ్ళు నేను ఫస్ట్ అనుకున్నా తెలుసా కెమెరాలో ఇక్కడ గిల్లు కూర్చుంటారు ఇక్కడ గిల్లు కూర్చుంటారు మనం ఉన్నదే మంది బుక్ అయినా సరే చెయ్యు ఇంకొకసారి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దానికంటే ముందు కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు మంచిగానే కామెంట్ చేస్తున్నారు ఈ అర్థం చేసుకున్న వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు మేము చేసే ప్రాంకులు మీరు ప్రాంక్ పేరుతో మీ మనసులో ఉన్న మాటలు చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు కదా ఇక మేము మా మనసులో ఉన్నది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవుతలేదు కానీ నేనైతే ఒకటే చెప్తున్నా మా మనసులో అయితే ఏ చెడు ఉద్దేశం అయితే ఉండదు మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి నాకైతే ఒకటి ఉన్నది మీరు పెట్టే కామెంట్ల వల్ల మేమేమైనా తప్పులు చేస్తే అదైతే సరిదిద్దుకుంటున్నాం ఎన్నో తెలుసుకుంటున్నాం కానీ కొంచెం అర్థం చేసుకొని కామెంట్లు చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్